జీర్ణించుకోలేక అనేక మంది పేదవాళ్ళు చనిపోయారు. ఆ పేదవాళ్ళు ఓదార్పు యాత్ర చేస్తానంటేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. అక్కడే పుట్టింది ఈ పార్టీ. పేదవాడి కోసం పుట్టింది ఈ పార్టీ. పేదవాడు తన తండ్రి కోసం చనిపోయిన పేదవాళ్ళని ఆదుకోవడానికి పుట్టింది ఆ పార్టీ. ఆ రోజు నుంచి అడుగు అడుగు ముందుకేస్తూ ఈ రోజు 2012లో 17 సీట్లు వస్తే, 2014లో 67 సీట్లు వస్తే, 2019లో 151 సీట్లు 51% రావడం జరిగింది. ఇట్లా ప్రతి స్టెప్ బై స్టెప్ జగన్మోహన్ రెడ్డి ఎదుగుతా ఉండారే కానీ వీళ్ళు కుతంత్రాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బలి కాలేదు. ఈరోజు పేద ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆయన కాన్ఫిడెన్స్. ఈరోజు 170 175 నేను కొడతాను, నేను నాయకులు నమ్ముకోలేదు, లేదా వివిధ రాజకీయ పార్టీలు నమ్ముకోలేదు, 10 మంది పార్టీలు నమ్ముకొని 175 అభ్యర్థులు పెట్టడం లేదు. నా 175 నియోజకవర్గాల్లో నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థులు పెడుతున్నా. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే బలహీన వర్గాలు బలంగా ఉన్నారో ఆ నియోజకవర్గాలు ఎన్నిక చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గం పైన అబ్జర్వేషన్ చేసి ఈరోజు ఈ అభ్యర్థులను పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పార్టీలను, లేకపోతే టీవీ ఛానల్ను, లేదా పత్రికలను, లేదా దుష్ట చతిష్టాన్ని నమ్ముకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడపడం లేదు. అదే మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏమి, 175 వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థులు పెడుతున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, 175 10 పార్టీలు దిగి అభ్యర్థులు పెడుతున్నారు. దీన్ని బట్టే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉందా, లేకపోతే దుష్ట చతుష్టం ప్రతిపక్షాలకు బలం ఉందా అనేసి. రఘునందన్ గారు అడగండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ వారు అన్నట్లు, వేణుగోపాల్ గారు అన్నట్లు, సో ఒక విజన్ తోటి వెళ్తోంది వైసీపీ అని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ సమీకరణాలు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లు ఇటు షర్మిల ఎంట్రీ తోటి, అటు బ్రదర్ అనిల్ ఎంట్రీ తోటి కుల సమీకరణాలు, లేకపోతే ముఖ్యంగా ఇటు క్రిస్టియన్ ఓట్లు కానీ ఇవన్నీ కూడా పోలరైజ్ అయ్యే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ మార్చే సిచ్యువేషన్స్ ఉంటాయి, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ కింద ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయంటారా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఆర్థిక వనరుల మధ్య ఇవన్నీ నామమాత్రంగా పనిచేస్తాయి ఏదో కొన్ని చోట్ల. ఇప్పుడు బ్రదర్ అనిల్ వచ్చాడు అనుకున్నా, వచ్చాడు రేపు కాంగ్రెస్ సపోర్ట్ చేయండి అని చెప్పి చర్చిలకు వెళ్ళి అడుగుతారు అనుకున్నా. నీకు ఒక సమాచారం చెప్పంట, నేను చెప్తున్నాను. రాష్ట్రంలో 10,000 చర్చిలు ఉన్నాయి. ప్రతి చర్చి ఫాదర్ ను ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే, నాకున్న పక్క సమాచారం చెప్తున్నారు, నిజమో అబద్ధమో తర్వాత వేణుగోపాల్ గారు ఏం చెప్తారు. ప్రతి ఫాదర్ కూడా మినిమం 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అప్ టు 5,000. సో 1000 అనుకున్నా కూడా 10,000 ఇంటి 1000 కోటి ఓట్లు అవుతాయి. ఏ విధంగా అనిల్ ఇప్పుడు వచ్చి వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? ఆర్థికపరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అంత ఈజీ కాదు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది. ఆయన ఏదో ఎగిరి గంతేస్తానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ వాళ్ళతో అనుబంధం పెంచుకొని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని సమకూర్చి ప్రేమతోనే అతను వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఇప్పుడు వచ్చి ఏమి తక్కువ పీరియడ్ లో ఏదో చేస్తారు, మాయ చేస్తారంటే నేనైతే అది నమ్మటం లేదు. కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ పనిచేయచ్చు, కొన్ని చోట్ల జరగవచ్చు. అలాగే రెండో అంశం ఏంటంటే, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చగలుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనమా, ప్రతిపక్షాలకు ప్రయోజనమా అన్నది ఇవాళ చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ఓట్లు షర్మిల వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలగలిగితే ఎవరికి ప్రయోజనము, ఎవరికి ప్రయోజనం అనేటప్పుడు ఎక్కడ మామూలుగా మనం కామన్ గా ఏమనుకుంటాం, ఏం జరుగుతుందంటే ప్రభుత్వం మీద వ్యతిరేక ఓట్ల శాతం పెరిగినప్పుడు ఆ వ్యతిరేక ఓట్లు ఆల్టర్నేట్ చూస్తాయి. తెలంగాణలో బీజేపీ ఓడిపోవడానికి అదే కారణం. బీజేపీ అధికారంలోకి రాలేదు అని ఎప్పుడైతే జనం ఒక 4-5 రోజుల క్రితమే అనుకున్నారో, వెంటనే టర్నప్ అయిపోయారు. టర్నప్ అయిపోయి ఎస్ ఓడించి తీరాల కేసీఆర్ ను అని చెప్పి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఓట్లు వేశారు. చేయాల్సిన ఓట్లు కాంగ్రెస్ పై. అలాంటి పరిస్థితి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి తీరాలని ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓట్ల శాతం పెరిగి వాళ్ళని భావిస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూస్తారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కదా.
రానప్పుడు తెలుగుదేశము జనసేన వచ్చి అదే అవకాశం ఉన్నప్పుడు ఆ ఓట్లు అక్కడికి పోతాయి, కాంగ్రెస్ రావని నేనైతే భావిస్తాను. ఎందుకంటే అధికారంలోకి ఓడిపోవాలని కోరుకునేవాడు గెలిచేవానికి వేయాలి కానీ ఇంకొక ఓడిపోయే వాళ్ళకి ఓట్లు ఎట్లా చేస్తారు? ఒకప్పుడు ప్రజలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్ని తెలివితేటలు ఉన్నాయి, సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు ఆలోచించగలుగుతున్నారు, లాజిక్ కూడా నేర్చుకున్నారు అందరు ప్రజలు కూడా. ఇక్కడ అదే లాజిక్ ఇక్కడ పనిచేసింది తెలంగాణలో. లేదంటే బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండాల్సింది, థర్డ్ ప్లేస్ కిందకు పోయింది అంటే కారణం అదే. అందువల్ల ఎంత వ్యతిరేక ఓటు శాతం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడేమో కేసీఆర్ మీద పెరిగినంత వ్యతిరేకత అక్కడ కనిపించడం లేదు. ఓకే, అంటే ఎంత పెరిగింది అనుకోవచ్చు, అంటే అందాజగా ఏ విధంగా? ఇక్కడ ఒక 10 మందిని మనం ప్రశ్నిస్తే 8 మంది వ్యతిరేకించారు కేసీఆర్ రాబట్టి. మళ్ళా తెలంగాణలో అవును, ఒక 10 మందిని ప్రశ్నిస్తే 5-6 మంది వ్యతిరేకిస్తున్నారు కానీ 10 మంది 8 మంది 9 మంది వ్యతిరేకించడం ఎలా మేనేజ్ చేయగలుగుతారు అనేది పోలింగ్ దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నాం 4 చోట్ల అనుకుందాం, కొత్త అభ్యర్థులు వస్తారు, అది కొంచెం ఏమంటే ఈ అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత నియోజకవర్గాల్లో అభ్యర్థి మారితే ఆ వ్యతిరేకత శాతం తగ్గుతుంది గ్యారంటీగా. ఎందుకు వారి చెడవాడు బయటకూడదు, ఎవరో రమణ ఆయన వచ్చాడు ఆయనకి వేద్దాము, లక్ష్మణ్ వెళ్ళిపోయాడు కదా, పంపించేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అని భావిస్తారు. భావించినప్పుడు అక్కడ మీకు ఇంకా ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు అక్కడ కొంత అంత నెగిటివ్ తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే షర్మిల రావటం వల్ల ఒక ఇమేజ్ వస్తుంది, నాయకులు పులోమని వచ్చేస్తారు, ఆ నాయకుల వల్ల కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. ఓకే, మంచి నాయకులు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చాడు, కాపు రామచంద్రరావు వచ్చారు, జనంలో పలకబడి ఉన్న నాయకులు అనుకుందాం, వాళ్ళు నిలుపుతారు అనుకున్నాం, వాళ్ళ ఓట్లు కొంచెం చీల్చుతారు. చీల్చినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. అట్లా ఎన్ని ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.